వెల్కమ్ టు తేజ 7am. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి, పల్లెలు పట్టణాలు తాగునీటికి తండ్లాడుతున్నాయి, ప్రభుత్వం నీటి నిర్వహణ వైఫల్యం వల్ల ఈ కొరత, హైదరాబాద్ ప్రజలపై పగబట్టిన రేవంత్, కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, దేశంలో చెల్లని నోటు అంటేనే రాహుల్ గాంధీ, జంపింగ్ ఎమ్మెల్యే పదవులు పోవడం పక్కా, ఫోన్ ట్యాపింగ్పై 2004 నుంచి విచారణ జరపాలి, తాగునీటి ట్యాంకులు చచ్చిన కోతలు, 3 రోజుల పాటు అవే నీళ్ల సరఫరా, వాటర్ ట్యాంకులో 30 కోతలు, కలబేరిలో నల్గొండ జిల్లా నందికొండలో ఘటన, స్థానికులు ఫిర్యాదుతో వెలుగులోకి, అధికారుల తీరుపై మండిపడ్డ ప్రజలు, కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, డైరెక్టర్ సహా 5 కార్మికులు మృత్యు, 10 సంఖ్యలో వర్కర్లకు గాయాలు, ఒకేసారిగా పేలిన 4 రియాక్టర్లు, 10 కిలోమీటర్లు వినిపించిన శబ్దాలు, ఎగిసిపడిన దట్టమైన పొగలు, రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు, బకాయిలు చెల్లిస్తామని రెన్యువల్ చేస్తావో కొత్త రుణాలు ఇస్తామని అధికారులు కండిషన్, వానాకాలం పంట రుణాలు ఈసారి గగనమే, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూపులు. ఆదిలాబాద్ అడవులో ఏనుగు ప్రత్యక్షం, హుండీలో ఇరుక్కున్న దొంగ చెయ్యి, బిక్కరున్న మండలం రామేశ్వరంలో ఘటన, ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నంగా అతడి చెయ్యి అందులో ఇరుక్కపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలంలో రామేశ్వరంలో జరిగింది. సీఎంకు జవాన్ కుటుంబం కృతజ్ఞతలు, అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పెళ్లికి చెందిన జవాన్ యాదయ్య దుండగులు కాల్పులో మరణించారు. ఆయన భార్య సుమతకు ఉద్యోగం, కుటుంబానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈడీతో రాజకీయ నేతల అణచివేత, సీఎం ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎనుగుదాడికి రైతు మృత్యు, 7-8 తేదీలో వానలు కురిసే అవకాశాలు, తీపి కబుర్లు చెప్పిన భారత వాతావరణ శాఖ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఎండలు, నేటి నుంచి మరింత పెరిగే అవకాశాలు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల జలక్, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలకు ఏర్పాట్లు, 27 కోట్ల నగదు, 10 కోట్ల మద్యం స్వాధీనం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడి, కేంద్ర ఎన్నికల సంఘంతో వీడియో కాన్ఫరెన్స్, నిర్లక్ష్య వైద్యంతో ప్రాణం తీస్తే జైలుకే, డాక్టర్లు 5 ఏళ్లు, 6 ఎంపీలకు 2 ఏళ్ల జైలు శిక్ష, కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచన. మళ్ళీ ముఖేష్ నెంబర్ 1, దేశంలో అత్యంత సంపన్నుడుగా 9,69,296 కోట్లతో అగ్రస్థానం, ఫోర్బ్స్ తాజా జాబితా విడుదల, మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ, 2వ స్థానంలో అదానీ, 3వ స్థానంలో శివ నాడర్. మరింత పెరిగిన పసిడి, తులంపై 830 అధికం, రికార్డు స్థాయికి చేరుకున్న ధర, మార్కెట్లోకి టయోటా టైజర్, దేశీయ మార్కెట్లకు నయా ఎంట్రీ లెవెల్ ఎస్యూఏ అర్బన్ క్రూజర్ టైజర్లోకి పరిచయం చేసింది. టయోటా 7.73 లక్షల ప్రారంభ ధర నుంచి 13.3 లక్షల గరిష్ట ధరతో ఈ మోడల్ను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ ధరలు ముంబై షోరూంలకు సంబంధించినవి.